హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. ఈ వీడియోలో ఇటీవల గత కొద్ది కాలంగా రెవెన్యూ శాఖలో ఉన్నటువంటి సమస్యలను తీర్చాలని చెప్పేసి కోరడం జరిగిందండి. సో ఉద్యోగుల సమస్యలపై బొప్పరాజు గారితో చర్చించడం జరిగింది, కీలక మీటింగు. సో ఈ మీటింగ్లో ఏమైంది ఏంటనే పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోలోకి తెలుపుదాము. ఫ్రెండ్స్, ఒక విషయానికి వచ్చినట్లయితే రెవెన్యూ శాఖలో ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. గత ప్రభుత్వ హయాంలో తరచూ వేధింపులకు గురికావడంతో పాటుగా తరచూ ఏసీబీ కేసుతో ఉద్యోగుల మానసిక స్థైర్యం కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. తహసీల్దార్ కార్యాలయాలలో కనీస సదుపాయాలను కల్పన, అలాగే సిబ్బంది నియామకాలు, నిధులు విడుదల చేయించాలని విజ్ఞప్తి చేశారు. ఇక జనజీవనంతో నిత్యం మమేకమవుతూ ప్రభుత్వ కార్యక్రమాల్లో అమల్లో కీలక భూమి వహిస్తున్నటువంటి రెవెన్యూ ఉద్యోగులను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని అయితే కోరడం జరిగింది. ఇందులో భాగంగా మంగళవారం సచివాలయంలోని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ను ఏపీజేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి రామిశెట్టి వెంకటరాజేష్ నేతృత్వంలో ఉద్యోగ నేతలను కలుసుకొని సమస్యలను అయితే వివరించి ఈ మేరకు వినతి పత్రాన్ని సమర్పించారండి. సో గత ప్రభుత్వం నుంచి కొన్నేళ్లుగా ఉన్నటువంటి ఈ సమస్యలు ఏవైతే ఉన్నాయో వీటిని పరిష్కరించాలని చెప్పేసి ఉద్యోగులు కోరడం జరిగింది. దీనికి సంబంధించి ఇక ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుంది, ఎటువంటి నిర్ణయం తీసుకోబోతుంది అనేది తెలియరావాల్సి ఉంది ఫ్రెండ్స్.